ఇప్పటికీ మా దగ్గర ఉన్న సమాచారం మేరకు 217 మంది ఆంధ్రలో 12 లొకేషన్స్లో, అంటే హోటల్స్ కానివ్వండి లేదంటే వేరే పట్టణాల్లో కానీ 12 లొకేషన్స్లో వాళ్ళు ఉన్నారు. దీంట్లో సుమారుగా 173 మంది కఠ్మండూలో, 22 మంది హెటౌడాలో, 10 మంది పోఖ్రాలో, 12 మంది సిమికోట్లో ఉన్నవారు. ఇది మేము టైం టు టైం మానిటర్ చేస్తున్నాం. దాంట్లో సుమారుగా 118 మంది మహిళలు ఉన్నారు, 98 మంది మగవాళ్ళు ఉన్నారు. అటు ఏపీ భవన్ కానివ్వండి, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కమాండ్ సెంటర్ కానివ్వండి, మేము టైం టు టైం అటు ఎంబసీతో అదేవిధంగా ఇతర అధికారులతో మాట్లాడటం జరిగింది. ప్రధానంగా కఠ్మండు నుంచి రేపు ఆంధ్రల్ని తిరిగి తీసుకొచ్చేదానికి రేపు మధ్యాహ్నం ఒక ఫ్లైట్ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసిన ఫ్లైట్ కఠ్మండూలో ల్యాండ్ అయ్యి ఆంధ్రులందరినీ అక్కడ నుంచి తీసుకొచ్చి ఫస్ట్ హాల్ట్ విశాఖపట్నం, సెకండ్ హాల్ట్ కడపలో చేస్తాం జరుగుతుంది. ఇక్కడ కానీ ఒకసారి చూస్తే కఠ్మండూతో పాటు సిమికోట్లో ఉన్న 12 మంది వాళ్ళని ఇప్పుడు నేపాల్గంజ్ ఎయిర్పోర్ట్, అంటే యూపీ బార్డర్ పక్కన ఉన్న ఎయిర్పోర్ట్కి వాళ్ళని రేపు పొద్దున తరలిస్తాం జరుగుతుంది. అక్కడ నుంచి వాళ్ళు లక్నోకి వెళ్ళి బై రోడ్ లక్నోకి వెళ్ళి అక్కడ నుంచి కమర్షియల్ ఫ్లైట్ ద్వారా తిరిగి వస్తారు. పోఖ్రాలో ఉన్న వారిని 10 మందిని రేపు పొద్దున ప్రత్యేక విమానం ద్వారా కఠ్మండూకి తీసుకొస్తాం. అక్కడి నుంచి మనం పెడుతున్న విమానం ద్వారా తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి వస్తారు. ఇంకొక 22 మంది హెటౌడాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు రాత్రే రాక్సాల్, ఎక్కడైతే బీఆర్ బార్డర్ ఉందో అక్కడికి వెళ్తారు. వాళ్ళు బై రోడ్ వెళ్ళి అక్కడ ఆల్రెడీ మేము డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ వాళ్ళతో మాట్లాడటం జరిగింది. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా, ఇమిగ్రేషన్ కానీ ఏర్పాట్లు ఉంటే కూడా అధికారులతో మాట్లాడడం, అది ఏపీ భవన్ అక్కడ నుంచి సబ్సిక్వెంట్ గా వాళ్ళ ట్రావెల్ కార్యాచరణలు కూడా ఏర్పాటు చేస్తాం జరుగుతుంది.